హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజిటేరియన్స్‌కి చికెన్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుందండి. నేను కూడా ఒక చికెన్ లవర్‌నే. ఇవాళ ఆ చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. అందుకోసం ఒక 2 ఆనియన్స్‌ని చాలా సన్నగా తరుక్కున్నా అండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్‌ని హీట్ చేసుకొని ఆ ఆనియన్‌ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసిందే ఎక్కువ ప్రిఫర్ చేయండి. బయటది ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 80% చికెన్ కుక్ అయిందండి. ఆయిల్ అంతా బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. కాసేపు అలానే మగ్గనివ్వాలండి. స్టవ్ ఫ్లేమ్‌ని మరీ హైలో పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి కర్రీ చేసుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తది. తర్వాత ఒక స్పూను సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అట్లనే 1 స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకాస్త కారం యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కాస్త కొబ్బరి పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ అనేది ఎక్కువగా అనిపిస్తే దాన్ని కొబ్బరి పొడి అనేది పీల్చేస్తుందండి. అట్లనే మీకు గ్రేవీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. అడుగు పట్టకుండా కలిపెట్టుకుంటూ ఉండాలండి. దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మీకు మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి గ్రేవీ చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అలానే కాసేపు మగ్గనివ్వాలండి. గ్రేవీ అనేది ఇంకాస్త చిక్కబడిన తర్వాత దీనిలోకి చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈస్టర్న్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఈస్టర్న్ చికెన్ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నాకు నచ్చుతుందండి. అందుకే నేను ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత అంతా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్‌ని బట్టి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అప్పుడే మనం వేసుకున్న మసాలా అంతా కర్రీకి బాగా పడుతుంది. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారండి? చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్‌లో పోస్ట్ చేయండి.
అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది రెడీ అవుతుంది. దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, కలర్ కూడా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. సాల్ట్, కారం కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం